బ్రో నానా హైరానా గేమ్ చేంజర్ సాంగ్ ఎట్లా ఉంది బ్రో? అన్న అసలు అది సాంగ్ అని చెప్పలేమన్నా, ఎందుకంటే మైండ్ అంత రిలీఫ్ ఇస్తుంది. పిచ్చి పీక్స్ ఉందన్న, చాలా ఆ లెవెల్ వేరే అసలు అది. అది కొంచెం స్లోగా ఉంది సాంగ్, కొద్దిగా తగ్గియాలని చెప్తాను అంటున్నారు. మెలోడీ అని చెప్పారు కదన్నా, అంత నీట్గా మెన్షన్ చేస్తున్నారు కదా తమన్ గారు. సో అది మనకి ఎలా ఉందంటే మైండ్ చాలా రిలీఫ్. మీకు ఏదైనా టెన్షన్స్ కానీ వస్తే ఈవినింగ్ టైంలో ఆ సాంగ్ పెట్టుకొని చూడండి, అంత మైండ్ రిలీఫ్ సాంగ్ అది. బ్రో ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సినిమాలలో కూడా అసలు ఈ సాంగ్ అనేది చాలా అంటే చాలా మెలోడీస్ గా అంటే ఇంతవరకు రాలేదని అంటున్నారు. మీకు అట్లనే అనిపించిందా? అది చెప్పలేమన్నా, ఇప్పుడు వరకే తీసుకుంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సాంగ్ అయితే. ఓకే. అది ఆ సినిమా పోస్టర్ లో చూస్తే మనకు అతిలోక సుందరలేఖ కనిపిస్తుందని అంటున్నారు. అట్లనే అనిపించిందా మీకు క్యారాజు అని? సాంగ్ ఇంకా రిలీజ్ కాలే కదన్నా, చూసిన వాళ్ళు 100 రకాలుగా చెప్పుకుంటా అంటారు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. సాంగ్ మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి జనవరి. సరే ఇది చూసిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? సినిమా పరంగా అంటే మొన్న ఈ మధ్యలో టీజర్ వచ్చింది కదా, టీజర్ పరంగా అయితే సూపర్ అసలు. సో ఇంకా ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఫైటింగ్ సీన్, ఆ హెలికాప్టర్లో దిగి రావడం కానీ, సో దీని పరంగా తీసుకుంటే పిచ్చి పీక్స్ అసలు. ఇంకా వెయిట్, జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ జనవరి అంతే. అంటే అందులో డ్యూయల్ రోల్ ఉంది కదా రామ్ చరణ్ది. అదొకటి ఉంది. నెక్స్ట్ అది అది ఒకటి వచ్చి ఏదో ఫార్మింగ్ టైప్ ఒకటి ఉంది. పొలిటికల్ గా ఒక 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 పర్సన్ గా ఉన్నారు డ్యూయల్ గా. సో మనం వెయిట్ చేయాలి అంతే మూవీ కోసం. అంటే క్యారెక్టర్స్ అందులో చూపించిన ప్రకారం చూస్తే ఏపీ పాలిటిక్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది అందులో? ఏపీ పాలిటిక్స్ అని చెప్పలేమన్నా, వాళ్ళ బాబాయ్కి హెల్ప్ చేయించేమో ఆ మూవీ. సో వాళ్ళ బాబాయ్ ఎలక్షన్ టైంలో ఎంత హ్యాపీగా లైక్ జనాల దగ్గరికి ఎలా వెళ్ళారు అనేది చూపించచ్చేమో ఆ మూవీలో, మనకు తెలియదు. సో అందరూ ఇంకా మూవీ కోసం వెయిటింగ్ అంతే. అయితే ఈ సంక్రాంతికి వస్తుంది కదా, సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి. అది కూడా బాలకృష్ణది, అదేవిధంగా వెంకటేష్ది, ఈయనది. సో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది? పిచ్చ హైప్ అని అంటే ఫస్ట్ బాలయ్య, సెకండ్ రామ్ చరణ్, తర్వాత వెంకటేష్ అన్న. దీంట్లో అయితే తగ్గేదే లేదు. అది అల్లు అర్జున్ ఏంటి? అల్లు అర్జున్ నెక్స్ట్ మంత్ కదన్నా. ఎట్లా అనిపిస్తుంది పుష్ప? సో ఇంకా పుష్ప గురించి చెప్పాలంటే మనకు ఆల్రెడీ పుష్ప 1 ఏందో తెలుసు అందరికి. సో ఇంకా 2 కోసం చెప్పేది ఏం లేదు, జస్ట్ వెయిటింగ్ అందరూ అంతే. గేమ్ చేంజర్ కి పుష్ప సాంగ్ కి తీసుకుంటే ఇది ఐటమ్ సాంగ్ అయిపోయింది, అది ఒక మెలోడీ సాంగ్ అయిపోయింది. సో దీనికి డిఫరెన్సెస్ అయితే పెట్టకూడదు కానీ ఇంకా కంపేర్ టు గేమ్ చేంజర్ అంటే పుష్ప హైలైట్ అవుతుంది. కిసుక్ అనే సాంగ్ దాంట్లో ఏంది అని అంటే లైక్ ఒక ఆ ఫార్మేషన్ సాంగ్ ఉంది కదా, సో అదైతే బాగుంది. అంటే ఒక ఈవెంట్లో ఒక ఫోటో తీసే సెంటెన్స్ పైనే ఒక అమ్మాయికి అది ఇద్దరు గుడ్ ఆర్ బ్యాడ్ 2 పక్కలుగా తీసుకోవచ్చు. సో దాంట్లో ఏంటంటే ఆ సాంగ్లోనే కంటిన్యూ ఉంది. అంటే ఒక అమ్మాయి మీద ఫోటో తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇంకొద్దిగా లైక్ భుజం మీద చేయేస్తే ఎలా ఉంటుంది, ఇంకొద్ది కిందకి వెళ్తే ఎలా ఉంటుంది అనే సెంటెన్స్ ఉన్నాయి కదా. సో అవైతే హైలైట్ అన్న. కానీ పుష్ప 1 ఐటమ్ సాంగ్ బాగుంది, పుష్ప 2 కన్నా అని చెప్పినట్టున్నారు. జనాలు ఏ విధంగానే చెప్పగలుగుతారు. సో మనం నా పర్సనల్ ఒపీనియన్ అయితే కిసుక్ అనే సాంగ్ బాగుంది. ఆ ఊ అంత అనే సాంగ్ కన్నా ఇది హైప్ ఎక్కువ ఉంది. సమంత వర్సెస్ శ్రీలీల అంటే డాన్స్ ఏమని చెప్పి శ్రీలీల లైక్ ఇంకా చెప్పడానికి ఏముండదన్న, తను హైలైట్ అంతే ఇంకా.